రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించి ఏ విషయమైనా అది వైరల్ అవుతూ ఉంటుంది. వేల కోట్లు ఖర్చు పెట్టి తన చిన్న కుమారుడైన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం మన దేశంలో పెద్ద హాట్ టాపిక్ అయింది. పెళ్లే కాదు, వాళ్ళు తినే తిండి గురించి కూడా మనకు వింతగా కొత్తగా అనిపిస్తుంది. ఈ పెళ్లి సందర్భంగా అంబానీ ఫ్యామిలీ తాగే పాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అంబానీయే కాకుండా అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ ఇంకా ఇలాంటి పెద్ద సెలబ్రిటీలందరి ఇళ్లకి ఒక స్పెషల్ డైరీ నుంచి పాలు వెళ్తాయట. ఎంత స్పెషల్ అంటే ఏసీలో ఆవులు, సేంద్రియ పద్ధతిలో గడ్డి పెంపకం, ఇలా ఈ డైరీ గురించి వింటుంటేనే ఇలాంటి పాల డైరీ కూడా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. ఈ వీడియోలో ఈ హైటెక్ మిల్క్ డైరీ గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బిజినెస్ టైకూన్ల వరకు వాడే పాలు భాగ్యలక్ష్మి డైరీ నుంచి వస్తాయి. ఈ డైరీ మహారాష్ట్రలో ఉంటుంది. ఒక్క ముఖేష్ అంబానీ ఫ్యామిలీయే కాదు, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, హృతిక్ రోషన్, శిల్పా శెట్టి, సల్మాన్ ఖాన్ ఇలా చాలా మంది ఇళ్లకు ఇక్కడి నుంచే పాలు వెళ్తాయట. వీటిలో అంత స్పెషాలిటీ ఏముంటుందనుకుంటున్నారా? చాలా విశేషాలే ఉన్నాయి. వీళ్ళంతా ఇక్కడి మిల్కే కావాలి అనుకోవడానికి కారణం ఫ్రెష్ గా ఎలాంటి కెమికల్స్ కలపకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఆవుల నుంచి పాలను సేకరించడమే. ఆవుల పెంపకం నుంచి వాటికి వేసే గడ్డి పెంపకం పైన కూడా అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. పుణేకు 50 కిలోమీటర్ల దూరంలో మంచాన్ అనే గ్రామంలో ఈ భాగ్యలక్ష్మి డైరీ ఉంటుంది. దేవేంద్ర షా అనే వ్యక్తి ఈ డైరీని నడుపుతున్నారు. దీంట్లో హోల్స్టైన్ ప్రీసియస్ అనే స్విట్జర్లాండ్కు చెందిన మేలు రకం జాతి ఆవులను పెంచుతారు. ఈ ఆవుల ధర లక్షల్లో ఉంటుంది. హైటెక్ పద్ధతులతో సెంట్రలైజ్డ్ ఏసీతో నిర్వహించే ఈ డైరీ ఆర్గానిక్ పాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ ఆవుల పాలల్లో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయట. ఈ డైరీలో దాదాపు 4,000కు పైగా ఆవులున్నాయి. వేల సంఖ్యలో ఆవులు ఉన్నప్పటికీ డైరీ మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుతారు. సెంట్రలైజ్డ్ ఏసీలో డైరీ సిబ్బంది ఆవులను కంటికి రెప్పలా చూసుకుంటారు. వాటికి ఆహారం కోసం పూర్తిగా సేంద్రియ పద్ధతిలో గడ్డిని కూడా పెంచుతారు. ఈ ఆవులు నిద్రపోయేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా రబ్బరు పరుపులను తెప్పిస్తారు. సాధారణ నీరు, తవుడు కాకుండా ఆర్ఓ ప్యూరిఫైడ్ నీటినే తాగిస్తారు. బరువు ఎక్కువగా ఉన్న ఆవులతో రోజుకు 3 కిలోమీటర్లు వాకింగ్ కూడా చేయిస్తారు. రోజంతా వీటికి మంచి సంగీతం వినిపించే ఏర్పాటు చేస్తారు. అంతేనా, వీటి కోసం 50 మంది వైద్య సిబ్బంది, పేడ, మూత్రం తొలగించడానికి 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి పూట కూడా ఆవులను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్న వాటి నుంచే పాలను సేకరిస్తారు. ఏ మాత్రం అనారోగ్యంగా కనిపించినా పాలు పితకరు. ఒక్కో ఆవు రోజుకు 25 నుంచి 30 లీటర్ల వరకు పాలిస్తుంది. ఈ పాలల్లో అధిక ప్రోటీన్లు, మైక్రో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఫ్యాట్ ఉంటాయట. ఆవుల నుంచి పాలను సేకరించేటప్పుడు ఎక్కడా చేతులతో తాకరు. పూర్తిగా ఆటోమేటిక్ పద్ధతిలో సేకరిస్తారు. ఆవు పొదుగుకు పైపుల్ని అమర్చి యంత్రాల సాయంతో పాలు పితుకుతారు. పైపుల ద్వారా పాలు నేరుగా ట్యాంకర్లోకి, అక్కడి నుంచి బాటిళ్లలో నింపి బయటికి వస్తాయి. వీటిని డైరెక్ట్ గా వినియోగదారులకు అందిస్తారు. ఈ పాలను ప్రైడ్ ఆఫ్ కౌస్ పేరుతో అమ్ముతారు. ముంబై, పూణే, గుర్గావ్, బెంగళూరు, చెన్నైలోని సుమారు 20,000 మంది వినియోగదారులకు రోజు 25,000 లీటర్ల పాలను ఈ డైరీ సరఫరా చేస్తోంది. పాలతో పాటు పెరుగు, వెన్న, పనీర్, చీజ్ వంటి పాల పదార్థాలను కూడా అమ్ముతూ ప్రతి ఏటా ఈ కంపెనీ 1,000 కోట్లకు పైగానే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అలా తయారు చేసిన పాలను అంబానీ ఫ్యామిలీతో పాటు చాలా మంది సినిమా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఇష్టంగా తాగుతుంటారు. ముఖ్యంగా ఈ డైరీ యజమాని దేవేంద్ర షా గురించి చెప్పుకోవాలి. ఇంత హైటెక్ గా డైరీని నడిపిస్తున్న యజమాని దేవేంద్ర షా చాలా ధనవంతుడై ఉంటారని అనుకుంటారు. కానీ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. గుజరాత్లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన దేవేంద్ర షా ఉపాధి కోసం మహారాష్ట్రకు వలస వచ్చి మంచాన్లో స్థిరపడ్డారు. బతుకు తెరువు కోసం రకరకాల పనులు చేశారు. ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే బ్యాంకులో లోన్ దొరకలేదు. కొంతకాలం ఇంటింటికి తిరిగి బట్టలు కూడా అమ్మారు. ఆ క్రమంలోనే పాల వ్యాపారం లాభసాటి అని తెలుసుకుని పాలు సేకరించి అమ్మడం మొదలుపెట్టారు. అలా వచ్చిన ఆదాయంతో 18 ఏళ్ల క్రితం చిన్న స్థాయిలో భాగ్యలక్ష్మి డైరీని ప్రారంభించారు. అలా ఒక్కో మార్పు చేసుకుంటూ క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పోషకాలతో నిండిన పాలు అందిస్తూ భాగ్యలక్ష్మి డైరీని లాభాల బాటలో నడిపిస్తున్నారు. దేశంలో ఉండే ధనవంతులు ఇక్కడి పాలనే ఉపయోగించే స్థాయికి చేరుకున్నారు. చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.